ముందు ఈ ఆప్తా వారికి ఉదయం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆప్తా అనేది 2008లో మన అమెరికాలో స్టార్ట్ చేసి వాళ్ళు కూడా దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల పాటు అమెరికా పోయి శ్రమ చేసుకొని వాళ్ళు కష్టపడి కొన్ని వందల వేల మందికి అవకాశం కల్పిస్తూ వాళ్ళు హై పొజిషన్కి వచ్చేసి వాళ్ళకు లిమిట్ దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళా సంపాదించుకోవాలని చెప్పేసి అలానే నేను సంపాదించుకోవడం కోసం కాదు, మన కమ్యూనిటీ అనేది వెనకబడి ఉంది. ఎందుకంటే ఇవాళ మన రెడ్డిస్ అనేది కమ్మాస్ అనేది వాళ్ళే సక్సెస్ అయిపోయి వాళ్ళు చౌదరిని పక్క పడగానే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు, రెడ్డి అని పడగానే వాళ్ళు కోఆపరేట్ చేస్తారు. కానీ మన కాపు జాతికి అనేది ఎవరు కోఆపరేట్ చేయట్లేదు. కాబట్టి ఈ ఆప్తా అనేది మన కాపు జాతికి 100% కోఆపరేట్ చేస్తారు, జరుగుతుంది కూడా. ఎందుకంటే సుమారు లాస్ట్ 2 years నుంచి మన స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, మన ఇండియన్స్ తీసుకెళ్లి అక్కడ ఉద్యోగం లేకపోతే ఉద్యోగంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మన ఈ ఆప్తా వాళ్ళు దాదాపు కొన్ని వందల వేల మందికి ఉద్యోగాల అవకాశం ఇవ్వడం కానివ్వండి. అట్లానే మళ్ళీ అక్కడే కాకుండా మన ఇండియాలో కూడా మన వాళ్ళు ఒకవేళ నైపుణ్యం ఏవైతే ఉందో వీళ్ళు దేంతో ఎక్స్పర్ట్సో ఆ ఎక్స్పర్ట్స్కి ఉపయోగపడేటట్టుగా వీళ్ళు కంపల్సరీ మనం కోఆపరేట్ చేద్దామని చెప్పేసి అలా కోఆపరేట్ చేసుకుంటూ వస్తూ మేము కూడా మీకు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెడతాము, మీరు కూడా రండి, మీరు కూడా డెవలప్ అవ్వండి, మన ఇద్దరు కలిసికట్టుగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఆలోచనతోటి ఇవాళ ఈ కోర్ కమిటీ అనేది ఒక బాగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఇవాళ కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే పుట్టుకతో పూర్ ఫ్యామిలీగా పుట్టొచ్చు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం ఒక రిచ్ ఫ్యామిలీగా చనిపోవాలని చెప్పేసి మన అబ్దుల్ కలాం గారు ఏదైతే చెప్పుకుని వచ్చారో అది ఈ ఆప్తా ద్వారా 100% జరుగుతుందని చెప్పేసి ఇది ఈ 100% సక్సెస్ అవుతుందని చెప్పేసి మన CJ టీవీ తరఫున నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.